గా నమ్మకంగా పనిచేస్తున్న కారు డ్రైవర్ యజమానిని బురిడి కొట్టించి 40 లక్షల నగదు కారుతో పరారయ్యాడు. కొట్టేసిన నగదుతో పెళ్లి చేసుకొని ఓ బిజినెస్ పెట్టుకొని సెటిల్ అవుదాం అనుకున్నాడు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకొని మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా పోలీసులకు చిక్కాడాయన. పెళ్లిపీట లేకపోయే ఆ డ్రైవర్ను పోలీసులు కటకట్టాల్లోకి నెట్టారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఈస్ట్ జోన్ జీసీపీ గిరిధర్ రావు వివరాలు వెల్లడించారు. అత్తాపూర్కు చెందిన వినయ్ కుమార్ గుప్తా స్టీల్ వ్యాపారం నిర్వహించేవారు. అతని వద్ద రాజస్థాన్కి చెందిన విజేంద్ర సింగ్ ఏడాదిన్నర క్రితం కారు డ్రైవర్గా పనిలో చేరాడు. నమ్మకంగా పనిచేస్తూ వారి ఇంటి మనిషిలాగా మెలిగాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న వినయ్ కుమార్ గుప్తా రామంతపూర్ వెళ్తుండగా దాహం వేయడంతో హైదరాబాద్ నీలోఫోర్ కేఫ్ వద్ద కారు ఆపి వాటర్ బాటిల్ కొనేందుకు లోనికి వెళ్ళాడు. వాటర్ బాటిల్ తీసుకువచ్చేసరికి డ్రైవర్ కారు కనిపించకపోవడంతో వినయ్ కుమార్ కంగుతిన్నాడు. వెంటనే డ్రైవర్ విజేంద్ర సింగ్కు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారుతో పాటు కారులో ఉన్న 40 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదుతో ప్రత్యేక టీంతో హైదరాబాద్, రాజస్థాన్లో గాలించారు పోలీసులు. రాజస్థాన్లో అతని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా మొదటగా డబ్బులన్నీ ఖర్చు అయ్యాయని, ఐపీఎల్ బెట్టింగ్లో డబ్బులన్నీ పోగొట్టుకున్నానని బుకాయించాడు. శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు, దొంగిలించిన డబ్బులో 11 లక్షలు పెట్టి మహీంద్రా స్కార్పియో కారు కొన్నట్లు, మిగిలిన నగదుతో బిజినెస్ పెట్టి సెటిల్ అవ్వాలని అనుకున్నట్లు తెలిపాడు. విజేంద్ర సింగ్ వద్ద నుండి 20,70,000 నగదు, 11 లక్షల విలువ చేసే స్కార్పియో కారు, ఓనర్ వినయ్ కుమార్ కియా సెల్టోస్ కారుతో పాటు 2 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. మిగిలిన డబ్బుతో ఇన్ని రోజులు విలాసవంతంగా గడిపినట్లు విజేంద్ర సింగ్ ఒప్పుకున్నాడని డీసీపీ తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. నివాసం ఉండే వినయ్ కుమార్ గుప్తా అనే అతను తాను స్టీల్ బిజినెస్ చేస్తానని చెప్పి అత్తాపూర్లో తనకు షాప్ ఉందని చెప్పి తన డ్రైవరు విజేంద్ర సింగ్ అని చెప్పి మేము కజిన్ కలుద్దామని రామంతపూర్ వెళ్తున్నప్పుడు నారాయణగూడ మీద నుండి వెళ్ళేటప్పుడు నాకు దాహం వేసి నేను నీలోఫర్ కేఫే దగ్గర ఆగి వాటర్ బాటిల్ కొనుక్కునేందుకు వెళ్ళగానే నా డ్రైవర్ విజేంద్ర సింగ్ నా కారును ఎత్తుకొని వెళ్ళిపోయాడు. దానిలో ఒక 3 లక్షల వరకు ఉండొచ్చు అని చెప్పి రాత్రి 12-1 గంట వరకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు వెంటనే ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్లో పాటుగా దీనిలో చాలా వరకు సీసీటీవీలు, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వర్క్ చేస్తే